ఫస్ట్ ఇట్స్ సింపుల్, ఓకే, సింటాక్స్ వైజ్ వెరీ సింపుల్, రైట్. తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, ఓకే. తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అంటే మీకు తెలుసు, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, రోబోస్ట్, డిస్ట్రిబ్యూటెడ్, ఓకే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ మనం ప్రోగ్రామేటిక్ వేలో తెలుసుకోవాలి ఇవన్నీ, ఓకే. సో ఫర్ దట్ ఏంటి, ఫస్ట్ మనం ఏం స్టార్ట్ చేద్దాం, జావా అప్లికేషన్ ఇవన్నీ ఇంట్రడక్షన్స్ అన్నీ మనం ఖాళీగా ఉన్నప్పుడు జావా ఇస్తే ఫీచర్స్ ఏంటి ఇవన్నీ డిస్కస్ చేద్దాం, ఓకే. ఈచ్ ఫీచర్ అంటే అది ప్రోగ్రామేటిక్గా ఎలా అంటే సింపుల్ అంటే ఇలా జావా సింపుల్ ఎందుకు, ఆబ్జెక్టెడ్ ఓరియంటెడ్, పోర్టబిలిటీ, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఎందుకు, సెక్యూర్డ్ ఎందుకు ఉంది, రోబోస్ట్, ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని దేనికంటారు, నేను ఆల్రెడీ చెప్పాను అనుకోండి మీకు ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, హై పర్ఫార్మెన్స్, మల్టీ థ్రెడింగ్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూటెడ్ డైనమిక్, ఎన్ని ఫీచర్స్ మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. క్లియరా? Yes, sir. ఓకే. సో ఇప్పుడు ఏంటి మనకు ఫస్ట్ ఏంటంటే సో జావా వేరియబుల్స్ నుండి స్టార్ట్ చేద్దాం. జావా అంటే ఏంటి, జేఆర్ఈ అంటే ఏంటి, జేడికే అంటే ఏంటి, ఇవన్నీ మీకు తర్వాత మీకు జావా ప్రోగ్రామ్ రాయడం వచ్చిన తర్వాత ఈ జేఆర్ఈ, జేడికే, జేవిఎం అంటే ఏంటో మీకు అర్థమైపోతుంది, ఓకే. Okay. సంబడి కంట్రోల్ చేస్తున్నారా సిస్టమ్? నో? హలో, Sir, నా మౌస్ యాక్సెస్ ఉందా మీకు? ఎక్కడ ఉంటుంది సార్? ఆహా, మీరు ఏమైనా యాక్సెస్ చేస్తున్నారా? నా సిస్టమ్ లేదు కదా. నో 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 సార్. ఓకే ఓకే. సో నాకు మౌస్ కదిలినట్టు అనిపిస్తుందని, ఫైన్, ఓకే. సో ఫస్ట్ ఏంటి అని అంటే మనకు ఆ, ఇప్పుడు కంపేర్ చేసుకుందాం, మనం జావాని, జావా స్క్రిప్ట్స్ని కంపేర్ చేసుకుంటూ వెళ్దాం, ఓకే. సో జావాలో ఫస్ట్ ఏంటంటే ఎనీ లాంగ్వేజ్ ఏంటంటే జావా వేరియబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం, ఓకే. ఓకే, స్ట్రక్ అవుతుంది. స్లోగా ఉన్నట్టు సిస్టమ్, ఓకే. ఓకే, మ్యూట్ వెళ్ళండి మీరు, సంబడి ఏదో ఫ్యాన్ సౌండ్ బాగా వస్తుంది, ఎవరిది అది. జావా వేరియబుల్స్. సో ఈ వేరియబుల్స్ అంటే ఏంటి, ఎనీ లాంగ్వేజ్లో వేరియబుల్స్ ఈజ్ అ కామన్ పార్ట్. వాట్ ఈజ్ వేరియబుల్? హలో, ఉన్నారా? ఎనీవన్ స్పీక్? సార్, యా, ఓకే. సో మీరు మీకు డిస్టర్బెన్స్ ఉంటే నేనే మాట్లాడుకుంటూ వెళ్తాను, ఓకే, జస్ట్ వినండి. వేరియబుల్స్ అంటే ఏంటంటే ఏది లాంగ్వేజ్ తీసుకున్నా వేరియబుల్ ఇస్ అ కామన్ వర్డ్, ఓకే. నువ్వు పైథాన్ తీసేసుకున్నా, డాట్ నెట్ తీసుకున్నా, జావా స్క్రిప్ట్, పెర్ల్ ఎక్కడ తీసుకున్నా వేరియబుల్ అనేది కామన్ వర్డ్. ఈ వేరియబుల్ ఎందుకంటే బేసికల్గా టు హోల్డ్ సమ్ వాల్యూ, ఏదైనా ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూను సమ్, ఇప్పుడు ఏంటి అంటే ఒక మనం ఉమెన్ బాడీ ఉందనుకో, ఒక బాడీకి నేమ్ ఉంటుంది, రైట్. సో అలాగనే మనం ఒక వాల్యూ తీసుకున్నప్పుడు ఆ వాల్యూ ఒక స్ట్రింగ్ తీసుకున్నాం, ఆ స్ట్రింగ్కి ఒక నేమ్ ఇవ్వాలి కదా, సమ్ ప్లేస్లో స్టోర్ చేయాలి, ఆ స్టోర్ చేసిన ప్లేస్కి ఒక నేమ్ ఇవ్వాలి కదా. సో దానికోసం మనం మ్యాథమెటిక్స్లో మోస్ట్ ఆఫ్ ద టైం చూస్తాం, ఎక్స్ అంటే, వై అంటే వేరియబుల్స్ అని, జెడ్ అంటే ఇలా చూస్తుంటాం. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10, వై ఈజ్ ఈక్వల్ 20, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై, సో దెన్ జెడ్ వాల్యూ ఈజ్ 20 అని మనం ఈజీగా నేర్చుకున్నాం మ్యాథమెటిక్స్లో. అలాగనే వేరియబుల్ ఈజ్ ఎ కంటైనర్. కంటైనర్ మీన్స్ అంటే ఏంటంటే సంథింగ్ హోల్డ్ చేసి పెడితే దీన్ని కంటైనర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారు, ఓకే. కంటైనర్ అంటే మన కంటైనర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం ఆర్డర్ పెట్టినప్పుడు సంథింగ్ వచ్చే వాటిని కంటైనర్స్ అంటారు కదా, సంథింగ్ ఇన్సైడ్ ఉంటుంది, దాన్ని కంటైనర్ అంటాం. సో ఇక్కడ కంటైనర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం, ఓకే. ఏ వేరియబుల్ ఈజ్ ఎ కంటైనర్ విచ్ హోల్డ్ ద వాల్యూ ఆఫ్, ఓకే, వైల్ ఎగ్జిక్యూటింగ్ ద జావా ప్రోగ్రామ్, ఓకే. సో వేరియబుల్ ఈజ్ ఏ కంటైనర్ విచ్ హోల్డ్ ద వాల్యూ, సో వైల్ ద జావా ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్. ఇక్కడ జావా వేరియబుల్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, వేరియబుల్ అంటే ఏంటి చెప్పండి డెఫినేషన్. వేరియబుల్ ఈజ్ ఏ కంటైనర్ ఆర్ ప్లేస్ హోల్డర్, వీ కెన్ కాల్ ప్లేస్ హోల్డర్, విచ్ హోల్డ్స్, ఓకే, విచ్ హోల్డ్స్ వాట్, ద వాల్యూ. ఎప్పుడది? వైల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడే, ఆల్వేస్ ఉండదు. వైల్ ద జావా ప్రోగ్రామ్, జావా అయితే జావా, జావా స్క్రిప్ట్ అయితే జావా ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, ఓకే. ఎక్కడికి పోయినా ఈ డెఫినేషన్స్ ఇవి ఉంటాయి, ఇలా చెప్పచ్చు. సో ఈ వేరియబుల్కి ఏంటంటే ఒక డేటా టైప్ను అసైన్ చేస్తాం.
సో వాట్ కైండ్ ఆఫ్ డేటాను ఇట్స్ క్యారీ చేయాలి అనేది. ఎందుకు టైప్ ఎందుకు అసైన్ చేయాలి అంటే జనరల్గా ఏ లాంగ్వేజ్లో సార్ టైప్ ఎందుకు సార్ డైరెక్ట్ మనం పెట్టేయచ్చు కదా అంటే జావా స్క్రిప్ట్లో అలానే పెడుతున్నాం, వీఆర్ నాట్ డిక్లేరింగ్ ద టైప్. కానీ రన్ టైంలో అది టైప్ అసైన్ చేసుకుంటుంది కదా. మనం టైప్ ఆఫ్ అని చెప్పి చెక్ చేసాం కదా జావా స్క్రిప్ట్లో. ఒక వేరియబుల్కి వాల్యూ ఇచ్చి టైప్ ఆఫ్ అనగానే ఇంటి అది నెంబర్ అయితే ఇంటీజర్ అని, నెంబర్ అని, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ అని అట్లా వస్తుంది కదా. బులియన్ అయితే ట్రూ వాల్యూ ఉంటే బులియన్ అని వస్తుంది. అది రన్ టైంలో డిసైడ్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ జావా ఏంటంటే జావా ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ద మెమొరీ. ఓకే, మెమొరీలో మనం ఎంత వాల్యూ అయితే స్టోర్ చేస్తామో ఆ స్టోరీ ఏ వాల్యూ స్టోర్ చేస్తున్నామో దానికి ఎంత మెమొరీ ఇవ్వాలని పర్టికులర్గా ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ మొత్తం జావాలో కానీ .NET ఏ బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ ఏమైనా పర్ఫార్మెన్స్ అనేది అయ్యి ఉండాలి, స్పేస్ అనేది తక్కువ తీసుకోవాలి. ఓకేనా, అందుకోసం ఏం చేస్తారనంటే నువ్వు తీసుకునే డేటా టైప్ని బట్టి వాళ్ళు మెమరీ అలొకేట్ చేస్తారు. నువ్వు తీసుకునే వేరియబుల్ దాని డేటా టైప్ని బట్టి మెమరీ అలొకేట్ చేసి పెడతారు జేవిఎంలో. సో ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది. నువ్వు స్ట్రింగ్ తీసేసుకొని నువ్వు తక్కువ క్యారెక్టర్ అసైన్ చేసినా అదే, ఎక్కువ క్యారెక్టర్ అసైన్ చేసినా సేమ్ వేరే సేమ్ మెమరీ తీసుకుంటుంది. అలాగనే ఇంటీజర్ తీసుకుంటే ఇంటీజర్ దానికి నువ్వు 1 2 ఇచ్చేసినా దానికి కావాల్సిన సైజ్ ఇచ్చేసిన దాని సైజు ఒక 30,000 ఉంటుంది ఇంటీజర్ వాల్యూ. నువ్వు 30,000 ఇచ్చినా అంతే తీసుకుంటుంది, 36,000 అనుకుంటా. సో లేదా 1 2 3 ఇచ్చినా అదే వాల్యూ తీసుకుంటుంది, ఫిక్స్డ్ అన్నట్టు అది. ఓకే, ఫిక్స్డ్ ఉండడం వల్ల ఏంటి, సో మనకేంటి ఇక్కడ వీ షుడ్ అవేర్ ఆఫ్ ఇట్. అంటే నేను 1 2 నెంబర్ తీసుకుంటా అని చెప్పి నువ్వు లాంగ్ తీసుకున్నావు అనుకో, యు ఆర్ ఎ బ్యాడ్ ప్రోగ్రామర్. లాంగ్ డేట్ టైప్ అంటే నీకు యూ షుడ్ అవేర్ ఆఫ్ ఇట్. ఓకే, నా ఇప్పుడు లెట్స్ ఏంటి ఒక క్లాస్ అని తీసుకున్నాం, క్లాస్లో మ్యాక్స్ ఎంతమంది నెంబర్స్ ఉంటారు? క్లాస్ ఏదైనా ఒక క్లాస్ తీసుకున్నాం, క్లాస్లో మ్యాక్స్ ఎంత ఉంటారు? 60 నెంబర్స్ ఉంటారు, రైట్? 100 వేసుకో. ఓకే, ఇట్స్ నాట్ మోర్ దెన్ 100 ఇప్పుడు ఉంటే ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు, పిల్లల్ని చేయని కూడా చేయట్లేదు. 30 to 30 మ్యాక్స్. ఓకే, ఇక స్కూల్లో జాయిన్ చేసినప్పుడు పిల్లలు 30 కన్నా ఎక్కువ ఉన్నారంటే ఏ క్లాస్లో జాయిన్ చేయరు, ఎందుకంటే వాళ్ళ మీద ఫోకస్ ఉండదు కాబట్టి, రైట్? సో ఇప్పుడు ఈ 30 మెంబర్స్ ఉంటే వాళ్ళ ఐడీస్ ఎక్కడ నుండి ఉంటాయి? 30లో క్లాస్ రూల్ నెంబర్స్ ఎక్కడ నుండి ఉంటాయి? 1 to 30 ఉంటాయి, నాట్ మోర్ దెన్ 30, రైట్? కానీ నువ్వు అక్కడ దానికి డేటా టైప్ ఏంటంటే మనకి ఇంటీజర్స్లో డేటా టైప్స్ డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. ఓకే, షార్ట్ ఉంది, ఇంట్ ఉంది, బైట్ ఉంది, రైట్? ఇలా వాటి టైప్స్ వాటి లెంత్ అని కూడా మనం డిస్కస్ చేద్దాము. ఇలా ఉంది. సో దానికి నేను లాంగ్ అనే డేటా టైప్ తీసుకున్నాను అనుకో రూల్ నెంబర్ అసైన్ చేయడానికి. ఈజ్ ఇట్ గుడ్ ప్రాక్టీస్ కదా? ఇట్స్ అంటే మనకు ప్రోగ్రామ్ అంటే అలా రాసేసినది తీసేసుకుంటుంది, జేవిఎం తీసుకుంటుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, వాల్యూస్ వస్తాయి. కాకపోతే ఇక్కడ ఏంటి, అది ఎవరు హూ డజంట్ అవేర్ ఆఫ్ ద మెమొరీ అండ్ ఆల్. అంటే సీనియర్ ప్రోగ్రామర్ అది చేయడు. సీనియర్ ప్రోగ్రామర్ ఏం చేస్తాడు, ఓకే నువ్వు తీసుకునే ముందు వేరియబుల్ ఏ డేటా టైప్ తీసుకోవాలి, దాని సైజ్ ఎంత, ఇవన్నీ మనకు ఐడియా ఉండాలి. సో అవి ఇప్పుడు మనం నేర్చుకుంటాం. కానీ ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఏదో కాపీ పేస్ట్ కూడా చేయొచ్చు. కానీ మనకు కావాల్సింది పర్టికులర్ డేటా టైప్స్, వేరియబుల్ నేమ్స్, స్టాండర్డ్స్ అన్నీ ఫాలో అవ్వాలి. సీనియర్స్ అన్నప్పుడు ఏంటి, ఏదో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ చూడడమే కాదు, ప్రాపర్ స్టాండర్డ్స్ కూడా ఫాలో అవ్వాలి. ఓకేనా? సో ఈచ్ వేరియబుల్కి ఒక టైప్ అసైన్ అయి ఉంటుంది. ఓకేనా? ఆ డేటా టైప్స్ ఏంటి, వాటి గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? వేరియబుల్ అంటే ఏంటో తెలుసు. ఓకే, బేసికల్గా లెట్స్ సే సింపుల్గా డేటా టైప్స్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయి అంటే, నేను ఇంట్ అనేది తీసుకుంటున్నా, INT ఇంట్. ఓకే, ఇంట్ అంటే ఏంటి, రైట్? ఇంటీజర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, ఇక్కడ ఈ ఎక్స్ ఇంట్ని ఏమంటారు అంటే డేటా టైప్ అంటారు, అది మీకు తెలిసిందే. ఎక్స్ ఏంటి, వేరియబుల్. ఈ ఈక్వల్ ఏంటి, అసైన్మెంట్ ఆపరేటర్. అంటే ఈక్వల్ ఏంటి, ఆల్వేస్ రైట్ సైడ్ ఉన్న వాల్యూను లెఫ్ట్ సైడ్ వేరియబుల్కి అసైన్ చేసేటప్పుడు రిఫరెన్స్ వేరియబుల్కి అసైన్ చేయాలంటే ఈక్వల్ యూజ్ చేస్తాం. ఓకే, బట్ డబుల్ ఈక్వల్ టు వేరు. డబుల్ ఈక్వల్ ఏంటి, కండిషన్ చెక్స్. ఓకే, ఈ డబుల్ ఈక్వల్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఎక్స్ వాల్యూ 10 కాదా చెక్ చేయడానికి. ఓకే, కానీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 అంటే ఏం చేస్తున్నాం, ఈ వాల్యూని ఎక్స్లో పంపించేస్తున్నాం. డిఫరెన్స్ అర్థమైందా? ఇది వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, ఇక్కడ డేటా టైప్ ఏంటి, ఇక్కడ నువ్వు వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు వితౌట్ డేటా టైప్ తోటి వేరియబుల్ని డిక్లేర్ చేయలేవు. జావా స్క్రిప్ట్లో చేస్తుంది, డిఫాల్ట్గా సంథింగ్ తీసుకుంటుంది. ఓకే, బట్ హియర్ యూ షుడ్ నాట్. ఓకే, షుడ్ అని యూజ్ చేస్తాం, ఎందుకు వి షుడెంట్. ఓకే, డేటా టైప్ లేకుండా వేరియబుల్ని డిక్లేర్ చేయలేము జావాలో, నువ్వు ఏ వర్షన్ తీసుకున్నా. ఓకే, అడ్వాన్స్లో డిఫాల్ట్ అని సంథింగ్ అని ఉన్నాయి అన్నీ. కానీ మీరు అయితే గుర్తుపెట్టుకోవాల్సిందంటే డేటా టైప్స్ ఎక్స్ అనే వాల్యూ ఎక్స్ ఈక్వల్ 10 అసైన్ చేశాను.
ఓకేనా. సో ఇప్పుడు డేటా టైప్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. జస్ట్ నేను దీని గురించి కూడా పెద్ద డిస్కస్ చేసి వాటి అవసరం లేదు, మీరు ఆల్రెడీ చేశారు. ద మోస్ట్ డేటా టైప్స్ ఏంటంటే మోస్ట్ యూజ్ చేసే డేటా టైప్స్ 8 డేటా టైప్స్ ఉంటాయి. ఓకే, 8 డేటా టైప్స్ ఏంటి చెప్పండి. ఓకే, బులియన్, బైట్, క్యార్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్. ఇందులో మీకు తెలియని డేటా టైప్ ఏదైనా ఉందా? ఈ డేటా టైప్ ఏ వాల్యూ స్టోర్ చేస్తుంది అనే డౌట్ ఏమైనా ఉందా? మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, ఎస్ సార్. క్లియర్ కదా? జావాలో కూడా అభిలాష లెఫ్ట్ అయిపోయినట్టుంది సార్. అభిలాష లెఫ్ట్ అయిపోయింది సార్. అవునా, ఓకే. ఎందుకు ఇంటర్నెట్ ఇష్యూ ఉందా తనకి? కావచ్చు సార్. ఓకే, సో ఓకే, తను వచ్చేలోపు మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, బులియన్ అంటే బులియన్ వాల్యూస్. బులియన్ వాల్యూస్ అంటే ఏంటి? ట్రూ, ఫాల్స్ కదా. యా. సో బైట్ అంటే ఏంటంటే ఇట్స్ అ టైప్ ఆఫ్ న్యూమరిక్ ఓన్లీ, ఇంటీజరే కానీ దీనికి ఒక సైజ్ ఉంటుంది. క్యారెక్టర్ అంటే ఏంటి? సింగిల్ క్యారెక్టర్. ఓకే, ఏబిసిడి ఇలా ఉంటాయి కదా సింబల్స్, కానీ ఏదైనా సింగిల్ క్యారెక్టర్. నువ్వు ఇలా 1 ఇచ్చిన 1 సింగిల్ కోడ్లో ఇస్తే ఇట్ విల్ ట్రీటెడ్ యాజ్ ఏ క్యారెక్టర్, నాట్ నెంబర్. ఓకే, మనం క్యారెక్టర్ డేటా టైప్స్ని సింగిల్ కోడ్లో చేస్తాం. షార్ట్ అనేది ఇది కూడా ఇంటీజర్ టైపే, కొంచెం బయట కన్నా ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. ఓకే, సో ఇంట్ కూడా డేటా టైపే. సో ఇంటీజర్ ఆల్సో వన్ ఆఫ్ ద డేటా టైప్. తను నువ్వు యాక్సెప్ట్ చేయగలుగుతున్నావా? జాయిన్ అయిపోయిందా? ఓకే, రైట్. సో ఇంట్ అంటే వన్ టైప్ ఆఫ్ డేటా, లాంగ్ అంటే కూడా డేటా టైప్. ఈ ఫ్లోట్ డబుల్ ఏంటంటే మనకు పాయింట్స్ తర్వాత డెసిమల్స్ని కూడా కన్సిడర్ చేయాలంటే ఈ ఫ్లోట్ను డబుల్ని కన్సిడర్ చేస్తాం. ఓకే, ఈ జనరల్గా డేటా టైప్ సైజెస్ ఏంటి అవి మీకు నేను ఇచ్చిన డాక్యుమెంట్ చదువుతుంటే వాటి సైజ్ ఏంటి, ఎంత వెల్కి తీసుకోవచ్చు మీరు నేర్చుకోవచ్చు. ఓకే, సో సింపుల్గా ఏంటి, ఇంకోటి ఏంటి, సింపుల్గా నేను నెంబర్ సైజ్ చెప్పను, డేటా బైట్స్ ఎన్ని బైట్స్ తీసుకుంటాయో చూద్దాం మనం. ఓకే, సో ఇక్కడ బులియన్ ఎంత తీసుకుంటుంది అని అంటే బులియన్ బైట్, సారీ ఇట్స్ టేబుల్ లాగా రాలేదు. ఓకే, సో డైరెక్ట్ ఇక్కడ డిస్కస్ చేస్తే అయిపోతుంది మన కిందకి. మన ఈ సైటే ఫాలో అవుదాం. ఓకే, మీకు ఇక్కడ కనిపిస్తుందా నేను తీసుకుంది? సో డేటా టైప్. ఓకే, డేటా టైప్స్లో మనకి ఏంటి అని అంటే 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. ఓకే, ప్రిమిటివ్ డేటా టైప్, నాన్ ప్రిమిటివ్. ఇంటర్వ్యూ క్వశ్చన్ కంపల్సరీ అడుగుతారు, ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి. ఓకే, ఈ ప్రిమిటివ్లో మోస్ట్ ప్రిమిటివ్లో 2 టైప్స్, ఒకటి బులియన్, న్యూమరిక్. ఓకే, ఈ న్యూమరిక్లో ఏంటి మళ్ళీ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇంటిగ్రల్లో అంటే ఇంటీజర్స్, ఫ్లోటింగ్ నెంబర్. ఇవన్నీ మీరు చార్ట్ వేసి గుర్తుపెట్టుకుంటారా, ఎలా గుర్తుపెట్టుకుంటారో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకునే టైప్స్. కానీ ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డేటా టైప్స్ అనగానే బులియన్, క్యార్, బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్, ఫ్లోట్, డబుల్. ఓకే, ఇక్కడ నాన్ ప్రిమిటివ్లో స్ట్రింగ్, అరే. ఓకే, మనం ఏదైతే క్లాస్ క్రియేట్ చేస్తామో ఆ క్లాస్ కూడా వన్ ఆఫ్ ద డేటా టైప్. ఓకేనా, మనం క్రియేట్ చేసే కస్టమ్ క్లాసెస్ అన్నీ ఉంటాయి అవి కూడా డేటా టైప్సే, బట్ కూడా పర్టికులర్ టైప్ డేటా తీసుకుంటాయి కాబట్టి మనం తీసుకునే క్లాసెస్ వాటిని కూడా డేటా టైప్స్ అని అంటారు. వాటిని ఏమంటారు? కస్టమ్ డేటా టైప్స్ అని అంటారు. ఓకేనా, సో ఇప్పుడు బులియన్ అంటే ఏంటి? డిఫాల్ట్ వాల్యూ. మీరు డేటా టైప్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసినప్పుడు సో ఒక డేటా టైప్ను 1 సెకండ్ ఐఎమ్ గెటింగ్. ఓకే, సో ఇక్కడ కెన్ యూ సీ రైట్ ఏంటి నేను, సో మనం వేరియబుల్ను డైరెక్ట్ ఇలా ఎక్స్ అని ఇచ్చేసి ఎండ్ చేయొచ్చు మనం. దీన్ని ఏంటారంటే డిక్లరేషన్ అంటారు. ఓకే, వేరియబుల్ డిక్లరేషన్. ఇలా ఒక వేరియబుల్ను డిక్లేర్ చేసినప్పుడు నువ్వు ఏదైనా వాల్యూ ఇవ్వకపోతే దాన్ని ఆటోమేటిక్గా దీనికి డిఫాల్ట్ వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నువ్వు ఎస్ఓపి అని ఎక్స్ని ప్రింట్ చేసామంటే ఈ ఇంటీజర్ యొక్క డిఫాల్ట్ వాల్యూ ఏంటి, ఆ డిఫాల్ట్ వాల్యూ ఆటోమేటిక్గా దీనికి ప్రింట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటి డిఫాల్ట్ వాల్యూ ఏంటి ఇక్కడ, సో ఇంటీజర్ డిఫాల్ట్ వాల్యూ ఏంటి 0. ఓకే,
జీరో అనేది ప్రింట్ అయిపోతుంది. సో అలాగనే బులియన్కి ఫాల్స్. ఓకే, క్యారెక్టర్కి ఏంటి, ఇది డిఫాల్ట్ వాల్యూ. ఓకే, సో ఈ మెమరీ సైజ్ ఎలా తీసుకుంటున్నాయి, సైజు ఇది 1 బైట్ బులియన్ అనేది, ఇది 2 బైట్స్. బైట్స్ అంటే ఏంటి, బిట్స్ అంటే ఏంటి, ఇవన్నీ నేను చెప్పను, మీకు తెలుసు కదా. 1 బైట్ ఈజ్ ఈక్వల్ 8 బిట్స్. ఓకే, 1000 బైట్స్ అంటే ఎంత అన్నట్టు, 1024 బైట్స్ అంటే, హలో సార్ 1024 బైట్స్ అంటే ఎంత అన్నట్టు, 1000 కేబీ అంటే తెలుసా, కిలోబైట్స్, మెగాబైట్స్, కిలో గిగాబైట్స్, టెరాబైట్స్. ఓకే, సో ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి టర్మ్. ఓకేనా, ఫస్ట్ బిట్తో స్టార్ట్ అవుతుంది. 1 బిట్ 8 బిట్స్ అయితే 1 బైట్. ఓకే, 1024 బైట్స్ అయితే 1 కిలోబైట్. ఓకే, సో 1024 కిలోబైట్స్ అయితే ఎంత అన్నట్టు, 1 MB. ఓకే, 1 మెగాబైట్. సో 1024 మెగాబైట్స్ అయితే 1 గిగాబైట్. ఓకే, జీబీ అంటాం కదా దాన్నే, గిగాబైట్ అంటే జీబీ. ఓకే, మన సిస్టంలో మెమరీ ఉంటుంది కదా, సో ఎస్ జీబీ అంటే మీ జీబీ, మీ మెమొరీ, మీ హార్డ్ డిస్క్ జీబీ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని మన ప్రోగ్రామ్స్ కానీ మన ప్రోగ్రామ్ ఎక్కడ రన్ అవుతుంది, స్టోరేజీ, ఫైల్ స్టోరేజీ హార్డ్ డ్రైవ్లో ఉంటుంది, కానీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేది ర్యామ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ర్యామ్ యొక్క మినిమం మెమరీ తీసుకోలేదు, 6 GB 16 GB అని తీసుకుంటాం కదా. సో ఎందుకు తీసుకోవాలి అని అంటే, సో బికాజ్ ఆఫ్ ఈ ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే దానికి కావాల్సినంత మెమరీ ఉండాలి. ఓకే, సో ఇది జస్ట్ మీరు మీ నాలెడ్జ్, చిన్నపిల్లలకు కూడా తెలుస్తుంది ఇప్పుడు. సో వీటిని జస్ట్ ఆ టైప్స్ గురించి మీరు డిక్లేర్ చేసుకోండి, మనం పెద్ద డిస్కస్ చేయాల్సిన అవసరం దీని గురించి లేదు ఇప్పుడు. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటి, వాట్ వి డిస్కస్ అంటే ఇవన్నీ మీరు డిస్కస్ చేస్తారని నేను ఎక్కువ దీని గురించి మాట్లాడలేదు. ఓకేనా, ఓకే సార్. సో విత్ సైజెస్ ఏంటి, బిలియన్ డేటా టైప్. ఓకే, బిలియన్ డేటా టైప్ ఏంటంటే ఎస్, ఇలా బిలియన్ ఏజ్ ఈక్వల్ ట్రూ, బి ఈక్వల్ ఏజ్ ఈక్వల్ ఫాల్స్, బి ఈక్వల్ ట్రూ, ఇలా అసైన్ చేయడానికి బిలియన్ డేటా టైప్. ఓకే, సో బైట్ అంటే ఏంటి, బైట్ ఎంత ఎంత తీసుకుంటుంది, సో 2 బైట్స్. ఓకే, దీని మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మస్ట్గా ఉంటాయి, మీరు బాగా రీడ్ చేయండి. ఓకే, దీని గురించి కూడా నేను పెద్ద డిస్కషన్ చేసి దానికి మీకు ఆల్రెడీ, ఎందుకంటే మనం డేటా టైప్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ ఎలా ఉంటాయి, వేరియబుల్స్ అంటే మనం ఆల్రెడీ ఒకసారి జావా స్క్రిప్ట్లో డిస్కస్ చేసాం కాబట్టి మీరు చదవండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అది డిస్కస్. ఓకే, ఓకే సార్. యా, సో ఇప్పుడు మనం ఏంటంటే ప్రోగ్రామ్ ఇంటర్నల్స్. ఓకే, అసలు జావా ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఓకే, జావా ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఫస్ట్ జావా ఎలా రాయాలంటే మనకు జావా ఇన్స్టాలేషన్ తెలియాలి. ఓకే, రైట్, జావా ప్రోగ్రామ్ ఎలా రాయాలంటే ఫస్ట్ మీరు ఈ డాక్యుమెంట్ చూస్తుంటే ఇదే ఫాలో అవుతుంటారు. ఓకే, సింపుల్ అది చెప్తా. జావా ప్రోగ్రామ్ ఎలా రాయాలి, సో మనం ఒక నోట్ ప్యాడ్ తీసుకుంటాము, జావా కోడ్ రాస్తాము, కోడ్ రాసి దాన్ని ఇలా డాట్ జావా ఫైల్గా సేవ్ చేస్తాం, అంతే కదా. ఏదైనా ఒక తీసుకున్నాం అనుకో, ఏంటి హలో డాట్ జావాగా సేవ్ చేస్తాం, అంతేనా, డాట్ జావా, రైట్. దీన్ని ఏమంటారు, జావా సోర్స్ ఫైల్ అంటారు. ఓకే, యాక్చువల్ కోడ్ ఉన్న ఫైల్స్ని ఏమంటారు, సోర్స్ ఫైల్ అంటారు. ఓకే, రైట్. దీన్ని ఏం చేస్తాం, మనము కంపైల్ చేస్తాం, రైట్. కంపైల్ అంటే ఏంటి, జావాసీ అనే కమాండ్ ఉంటుంది కదా, ఆ జావాసీ కమాండ్ యూజ్ చేసి మనం దీన్ని కంపైల్ చేస్తాం. జావాసీ డాట్ ఏంటి హలో డాట్ జావా అంటాం, అంతే కదా. అనగానే మనకి ఏమవుతుంది, అప్పుడు డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది, రైట్. హలో డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది. ఈ క్లాస్ ఫైల్ని ఏమంటాం మనం, ఈ క్లాస్ ఫైల్ ఏముంటుంది మనకి, బైట్ కోడ్ ఉంటుంది. ఓకే, ఈ బైట్ కోడ్ వల్లనే జావా ఫేమస్ అయింది, ఇది ఇంటర్మీడియట్ కోడ్ అన్నట్టు. ఓకేనా, హలో డ్రాప్ అయ్యారా, ఓకే సార్. సో బైట్ కోడ్, ఈ బైట్ కోడ్ వల్ల, ఎందుకంటే C++లో మనం ఒక ఫైల్ తీసేసుకొని దాన్ని బైట్ కోడ్గా కన్వర్ట్ చేసి వేరే సిస్టంలో ఎగ్జిక్యూట్ చేసే ఛాన్స్ లేదు. కానీ జావాలో నువ్వు సోర్స్ ఫైల్ తీసుకుని దాన్ని కంపైల్ చేస్తే ఒక బైట్ కోడ్ జనరేట్ అవుతుంది. డైరెక్ట్ నీ డాట్ క్లాస్ ఫైల్స్ని తీసుకొని కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది కదా, ఆ ఫైల్ని డైరెక్ట్ వేరే సిస్టంలో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఏం చేయండి అని అంటే, ఇద్దరు 2 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రాయండి. సింపుల్ అలో వరల్డ్ సంథింగ్ రాసి, నేను కోడ్ ఇస్తాను, రాసి మీరు డిఫరెంట్ SOP స్టేట్మెంట్స్ పెట్టేసి ఎగ్జిక్యూట్ చేసి డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది కదా,
అది ఎక్కడ జనరేట్ అవుతుంది ఆల్రెడీ మీకు చూపించాను ఇంటెలిజేలో, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇంటెలిజేలో అయితే ఎక్కడ జనరేట్ అవుతుంది, నోట్ ప్యాడ్తో చేస్తే ఎక్కడ అవుతుంది. సో ఆ డాట్ క్లాస్ ఫైల్ని షేర్ చేసుకొని డైరెక్ట్ రన్ చేయండి. ఓకే, రన్ చేయాలంటే ఏ కమాండ్ యూజ్ చేయాలి మనం? జావా ఫైల్ రన్ చేయాలంటే జావా మీరు ఆల్రెడీ చేసి ఉంటారు. ఇక్కడ హలో డాట్ క్లాస్ సిఎల్స్ జావా, దీన్ని ఏమంటారు? దీన్ని ఈ జావా కమాండ్ ఏమంటారు? ఇంటర్ప్రిటర్ అంటారు. ఓకే, దీన్ని ఇంటర్ప్రిటర్ అంటారు, దీన్ని ఏమంటారు? కంపైలర్ అంటారు. జావా సీన్ ఏమంటారు? కంపైలర్, జావా కంపైలర్. ఓకే, సో ఇక్కడ ఏంటి, మీరు జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక సోర్స్ ఫైల్ ఉంటుంది డాట్ జావా కంపల్సరీ. ఓకే, ఇట్స్ నాట్ అ ఆప్షన్, ఇట్స్ ఎ మ్యాండేటరీ. ఓకే, డాట్ జావా తోటి మనం సేవ్ చేయాలి. సేవ్ చేసినాక అదేంటి, డైరెక్ట్ సోర్స్ ఫైల్ ఎగ్జిక్యూట్ అయ్యి రన్ అవ్వదు. దాన్ని మనం ఏం చేయాలి, ఫస్ట్ కంపైల్ చేయాలి. ఓకే, కంపైల్ చేస్తే అది ఏం జనరేట్ చేస్తుంది మనకి? డాట్ క్లాస్ ఫైల్ని ఇస్తుంది. ఆ డాట్ క్లాస్ ఆ డాట్ క్లాస్ ఫైల్ ఎలా ఉంటుంది? విత్ బైట్ కోడ్తో ఉంటుంది. అంటే మనకు ఉమెన్ నాట్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకే, సిస్టమ్ కెన్ అండర్స్టాండ్, జేవిఎం అండర్స్టాండ్ చేసుకుంటుంది కానీ మనకు అండర్స్టాండబుల్లో ఉండదు. మనకు జావా సి అంటే ఈ సోర్స్ ఫైల్ని చూసినంత క్లియర్గా బైట్ క్లాస్ ఫైల్ అర్థం కాదు మనకి. ఓకే, కొంచెం అర్థం అవుతుందేమో కానీ క్లియర్గా నీకు అసలు ఏంటి కోడ్ అనేది అర్థం అవ్వదు. ఓకే, ఈ బైట్ క్లాస్ ఫైల్ని తీసేసుకొని మనం డాట్ క్లాస్ ఫైల్ని తీసుకొని జనరేట్ చేస్తే ఏమవుతుంది, మనకి యాక్చువల్ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియరా? సో అసలు అంటే జావా ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది ఐడియా వచ్చింది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంటెలిజే తీసేసుకొని డైరెక్ట్ ఇంటెలిజెంట్లో చేద్దాం. నోట్ ప్యాడ్లో ఎవరు చేయట్లేరు, మిమ్మల్ని కూడా అడగరు. నోట్ ప్యాడ్లో ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేయండి, ఎంత టైం వేస్ట్, నోట్ ప్యాడ్లో చెప్పట్లేదు సార్ అని. ఎందుకంటే ఇప్పుడు అంత అడ్వాన్స్ అయిపోతున్నారు, అడ్వాన్స్గా రాస్తున్నారు ఆటోమేషన్స్, ఏఐ టూల్స్. ఇంకా మనం నోట్ ప్యాడ్లో నేర్చుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళ ఎంత అవసరం లేదు. ఇంటర్వ్యూలో కూడా డైరెక్ట్ ఐడిఈ ఓపెన్ చేసి మీరు ఏదైనా ప్రోగ్రామ్ ఇచ్చి రాయమని అంటారు. ఓకేనా? ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకే, ఏంటి అంటే నన్ను ఒక ఇంటర్వ్యూలో అడిగారు, డైరెక్ట్ అది ఓపెన్ అయింది కాబట్టి చెప్తున్నా మీకు. ఇదేంటంటే మనకు కార్డ్స్ తెలుసు కదా, 52 కార్డ్స్ ఉంటాయి కదా. కార్డ్ని ఆర్బిటరీ కార్డ్ అంటారు అన్నట్టు. రమ్మీ ఎలా ఆడతాం, ఆన్లైన్ రమ్మీ ఉంటాయి కదా, ఆన్లైన్ రమ్మీని మనం ఎలా డిజైన్ చేస్తాం. సో అదన్నట్టు ఒక గేమ్ ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఒక కార్డ్ని ఫస్ట్ ఒక్క నిమిషం నాకు కాల్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే మనం ఈ ఆన్లైన్ రమ్మీ కార్డును రమ్మీ ఎలా ఆడాలి, ఆన్లైన్ రమ్మీ ఎలా ఆడాలి అంటే నేను ఫస్ట్ ఏం చేశానంటే ఇన్ని క్లాసులు క్రియేట్ చేశాను. ఓకే, ఒకటే క్లాస్లో చేయలేం. ఫస్ట్ ఏంటి అంటే మనకు బేసికల్గా ఏముండాలి, ఫస్ట్ ఒక కార్డ్ ఉండాలి. ఓకే, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది జస్ట్ మీ క్యూరియాసిటీ కోసం. ఈ కార్డులో ఏంటి, నేను ఒక కార్డ్ అనే క్లాస్ తీసేసుకొని ఈచ్ కార్డుకి ఏముంటుంది, మీరు పేకలు చూసే ఉంటారు కదా, పేకాట చూసారా? జస్ట్ అని ఎప్పుడైనా ఆడకపోయినా చూసే ఉంటారు కదా. హలో, చూసి ఉంటారు. ఆ పేకల్లో ఎలా ఉంటుంది అంటే వాటికి ర్యాంక్ ఉంటుంది. ఓకే, ర్యాంక్ ఉంటుంది, వాటి మీద కొన్ని సింబల్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే హార్ట్ సింబల్, స్పేడ్ సింబల్, ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో మీకు జనరల్గా చూపిస్తాను. కార్డ్స్, షూట్స్, ఇమేజెస్ ఆర్ నేమ్స్. ఓకే, ప్రోగ్రామ్ రాయాలంటే ఇవన్నీ తెలిసి ఉండాలి. సార్ నాకు పే కార్డ్ అంటే రాదు కదా సార్ అంటే అట్లా కాదు. నువ్వు డైరెక్ట్ ఇప్పుడు రమ్మీ డెవలప్ చేసే కంపెనీకి వెళ్ళావు అనుకో, నీకు జనరల్ నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా? నేను పే కార్డ్ ఆడమని ఎవరు చెప్పట్లేరు ఇక్కడ. ఓకే, యూ షుడ్ అవేర్. అంటే నీకు జనరల్ నాలెడ్జ్ లేకపోతే నువ్వు అది కోడ్ రాయలేవు. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకు ఏ పే కార్డ్ అయినా ఇలా 4 సింబల్స్ ఉంటాయి. ఒకటి ఏంటి, స్పేడ్, హార్ట్, దీన్ని ఏమంటారు, డైమండ్, దీన్ని వాట్ ఏమంటారు, ఇక్కడ ఉంటుంది నేమ్ చూడండి, నేను మర్చిపోయాను. పేరు కనిపించట్లేదు నాకు. క్లబ్. ఓకే, క్లబ్ అంటారు. ఓకే, ఈ 4 సింబల్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను యాక్చువల్గా నాకు బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి ఒక జావా ప్రోగ్రామ్ రాయాలంటే. చెప్తాను అసలు ఎలా రాస్తాను అదంతా, కానీ జనరల్
ఒక కార్డ్ రాయాలంటే నాకేంటి బేసిక్ అండర్స్టాండింగ్ అసలు ఎన్ని కార్డ్స్ ఉంటాయి. 52 కార్డ్స్ అంటే దాన్ని ఏమంటారు. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే కార్డు ఇచ్చాను. ఆ కార్డుకి ఈచ్ కార్డుకి ఏం చేశానంటే నేను ఇక్కడ ర్యాంక్ ఇచ్చాను. ఈ ర్యాంక్స్ ఏంటి, ఇక్కడ మీరు ఎప్పుడైనా కార్డు తీసుకుంటే ఏస్ ఉంటుంది, ఏతో స్టార్ట్ అవుతుంది, ఏ కార్డు ఉంటుంది మీరు చూసి ఉంటారు కదా. ఏస్ 1 ఉండదు, 0 ఉండదు. ఓకే, పే కార్డులో. సో 2, 3, 10 నెంబర్స్ ఉంటాయి. తర్వాత జాక్, క్వీన్, కింగ్ ఉంటారు. ఓకే, మొత్తం ఎన్ని కార్డ్స్, 10 + 3 13 కార్డ్స్. ఓకే, 13. ఈ 13 కార్డ్స్ ఇంటూ ఈ 4 షేప్స్. ఓకేనా, అంటే ఈచ్ కార్డు అంటే ఇప్పుడు ఇది ఏ ఉందనుకో, ఏ ఎలా ఉంటుంది అని అంటే 4లో ఉంటుంది. ఇప్పుడు 1 సెకండ్, 4 షేప్స్ ఇచ్చారు కదా, ఈ 4 షేప్స్ అన్నట్టు ఏ. సో ఏ స్పేడ్ ఉంటుంది, ఏ హార్ట్ ఉంటుంది, ఏ డైమండ్ ఉంటుంది, ఏ క్లబ్ ఉంటుంది. అంటే ఏ 4 కార్డ్స్ ఉంటాయి, 2 4 కార్డ్స్ ఉంటాయి, 3 అప్ టు 10 4 కార్డ్స్ ఉంటాయి. అలాగే జాక్ 4 కార్డు ఉంటాయి, క్వీన్ 4 కార్డ్స్, కింగ్ 4 కార్డ్స్ ఉంటాయి. ఓకేనా, క్లియరా? సో ఇప్పుడు ఇదంతా మనకు అండర్స్టాండింగ్ కావాలి. మన జావా ప్రోగ్రామ్ నేర్చుకోవాలి, రియల్గా ఒకటి ఇంట్రెస్ట్గా ఒక ప్రోగ్రామ్ చేయాలంటే. నేను దాని తర్వాత ఏం చేస్తాను ఇక్కడ, సో నేను ఏం చేస్తాను, ఓకే నాకు ఉండే కార్డ్స్ ఇవన్నీ నేను వాటికి ఒక ర్యాంక్స్ ఇచ్చుకున్నా. ర్యాంక్స్ అంటే ఏంటంటే ఓకే, ఏ అంటే ఏస్ కార్డ్ అని, 2 అంటే 2 కార్డు, 3 అని ఇలా ఒక కార్డ్స్ డిజైన్ చేసుకున్నాను. ఓకే, దీని తర్వాత ఏంటి మరి, ఈచ్ కార్డుకి నేనేం చేయాలి, వాటికి ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్కి అసైన్ చేయాలి. కాబట్టి వాటిని ఏమన్నా అంటే షూట్ అని అన్నట్టు. ఈ స్వీట్లో ఏం చేస్తాను నేను, స్పేడ్, హార్ట్, డైమండ్, క్లబ్స్. ఓకే, అంటే ఇది ఎస్ అని, దీన్ని హార్ట్ అంటే హెడ్ అని, డి అంటే డైమండ్ అని, సి అంటే క్లబ్ అని తీసుకున్నాను. అంటే ఇప్పుడు నేను ఒక డెక్ అంటే ఏంటని తెలుసుకోవాలి. ఇప్పుడు టర్మినల్ డెక్, ఈ డెక్ అంటే ఏంటంటే 52 కార్డ్స్ ఉంటే ఒక డెక్ అంటారు, న్యూ డెక్ అంటారు. ఓకేనా, 52 కార్డ్స్ అంటే న్యూ డెక్. మరి ఇప్పుడు నేను 52 కార్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి, నాకంటే ఆ షూట్లో ఉన్న వాల్యూస్ అనగా ఏంటంటే నాకు అక్కడ 4 వాల్యూస్ ఉన్నాయి కదా. షూట్లో ఏమున్నాయి వాల్యూస్, 1 2 3 4 ఉన్నాయి. జావా ప్రోగ్రామ్ ఎలా రాయాలి అని నేర్చుకోవడానికి జస్ట్ అండర్స్టాండింగ్ అని ఫస్ట్ బేసిక్గా రాస్తారు. ఇదంతా అంటే వస్తుంది, అదే వస్తుంది. ఓకే, సో ఈ 4 కార్డ్స్ ఇంటూ ఆ ర్యాంక్లో ఉన్న 13 కార్డ్స్ చేస్తే నాకు ఇక్కడ ఎన్ని కార్డ్స్ క్రియేట్ అవుతాయి అంటే 52 కార్డ్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ రాయమంటే ఇలా రాశాను నేను ప్రోగ్రామ్. అంటే కార్డు ఉండాలి, డెక్ ఉండాలి, అంటే మనం ఏం చేస్తున్నాము. తర్వాత ప్లేయర్, ఎంతమంది ప్లేయర్కి ఏముంటుంది, ఒక నేమ్ ఉంటుంది, ఐడి ఉంటుంది, మన దగ్గర ఎన్ని కార్డ్స్ హోల్డ్ అయి ఉన్నాయి. ఈచ్ ప్లేయర్కి కొన్ని కార్డ్స్ ఉంటాయి కదా, లిస్ట్ ఆఫ్ కార్డ్స్. ఆ ప్లేయర్కి ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, వాటి ర్యాంక్ ఎంత. సో తర్వాత గేమ్ స్టార్ట్ చేయాలి. సో గేమ్ స్టార్ట్ చేయాలంటే ఏంటి, ఫస్ట్ ఇనిషియల్గా ఈచ్ కార్డ్కి ఇనిషియల్ అసలు ఎంతమంది నెంబర్స్ ఉన్నారు ప్లేయర్స్, ఇనిషియల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్. ఓకే, అంటే ఎన్ని కార్డ్స్, మనం కొందరు ఏమంటారు 2 కార్డులతో కూడా ఆడుతుంటారు రమ్మీ, తెలుసా. సో లైక్ అలాంటి ఆ కార్డ్స్ తోటి గేమ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇదంతా జావా ప్రోగ్రామింగ్లో రాశాను. ఓకే, సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్ కూడా అడుగుతారు. చెస్ కోడ్ కూడా రాయమంటారు. ఓకే, చూడడానికి సింపుల్గా ఉంటుంది, కానీ మీరు నేర్చుకున్నారనుకో, అది అర్థం చేసుకున్నారనుకో, కోడ్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, మీరు తీసేసుకుని దాన్ని అర్థం చేసుకుని అలా ఎలా రాశారు క్లాసెస్ అనేది. అంటే ఒక గేమ్ డిజైన్ చేయడానికి ఎన్ని క్లాసెస్ క్రియేట్ చేయాలనేది నేర్చుకోవాలి. ఓకే, సో అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాము, మేము ఓపెన్ చేయగానే ఈ క్లాస్ వచ్చింది కాబట్టి వచ్చాం. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు మనం బేసిక్గా చూద్దాం అసలు ప్రోగ్రాము, ఒక ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి ఇంటెలిజేలో. ఓకే, ఫస్ట్ మీకు ఆల్రెడీ ఉందనుకో గిటబ్ నుండి డౌన్లోడ్ చేసుకుంటాము, లేదంటే మనం ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేసుకుంటాము ఇంటెలిజేలో, న్యూ అని చెప్పి ప్రాజెక్ట్ అంటాం. ఓకే, ఈ ప్రాజెక్ట్కి జావా ప్రాక్టీస్ అని ఒక నేమ్ ఇచ్చుకుంటున్నాం, మీ ఇష్టం. సో ఇది ఎక్కడ సేవ్ చేస్తున్నాము, సి కోడ్ బేస్లో సేవ్ చేస్తున్నాం. ఓకే, సో నీకు ఇక్కడ ఈజీగా ఇంటెలిజే కాబట్టి ఇంటెలిజే. సో ఇక్కడ టైప్ మీ దగ్గర మీరు ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నారో జావా వర్షన్ నా దగ్గర 17 ఉంది కాబట్టి 17. సార్ నాకు తెలియదు సార్ ఎక్కడ నుండి తీసుకోవాలి ఈ జావా వర్షన్ అంటే, ఇక్కడ వెరీ ఫస్ట్ టైం మీరు ఏంటంటే యాడ్ జేడీకే అని ఉంటుంది. ఓకే, ఈ యాడ్ జేడీకేని ఓపెన్ చేయండి. చేయగానే అది ఎక్కడికి తీసుకెళ్తే మన జావా ఎక్కడ సేవ్ అయి ఉంటుంది, ఇన్స్టాల్ చేయగానే సిలో ప్రోగ్రామ్ ఫైల్స్లో ఇక్కడ జేడీకే ఉంటుంది. జస్ట్ సెలెక్ట్ ద జేడీకే. ఓకే, 17 సెలెక్ట్ చేసుకున్నా అండ్ క్రియేట్ అని అంటున్నా. ఇది ఏమంటుంది నెక్స్ట్ ఈ విండోలోనే ఓపెన్ చేస్తావా, డూ యూ వాంట్ ఓపెన్ ఇన్ ద న్యూ విండో అని అంటున్నారు. సో ఐ వాంట్ టు ఓపెన్ ఇన్ ద న్యూ విండో
సో నో విండో అనగానే ఇలా మనకు ఒక విండో ఓపెన్ చేసేసింది. ఐ విల్ క్లోజ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, సో ఇక్కడ మనకి ఇలా ప్రాజెక్ట్ క్రియేట్ అయి ఉంటుంది. అది డిఫాల్ట్గా ఒక మెయిన్ ప్రోగ్రామ్ని ఇచ్చేసింది అది. ఓకే, మెయిన్ ప్రోగ్రామ్ ఇచ్చేసింది. దిస్ ఈజ్ మెయిన్ ప్రోగ్రామ్. మనం ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేయాలని అంటే డైరెక్ట్ సోర్స్లో క్రియేట్ చేయొచ్చు. లేదు నేను సగ్రిగేషన్ చేసుకుంటా అంటే ప్యాకేజెస్ అంటే ఏంటో మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ప్యాకేజ్లో క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ అనే ప్రోగ్రామ్ క్రియేట్ అయింది. ఓకేనా. సో ఇప్పుడు ఒక క్లాస్ను బేసిక్ జావా క్లాస్ని ఎలా క్రియేట్ చేయాలి? ఉన్నారా? ఇద్దరు మ్యూట్లో ఉన్నారు. సే సంథింగ్. ఎస్ సార్. సో బేసిక్ ఒక జావా క్లాస్ని ఎలా క్రియేట్ చేయాలి అని అంటే ఫస్ట్ పబ్లిక్ అనే కీవర్డ్తో స్టార్ట్ చేయాలి. ఓకే, ఒక క్లాస్ని ఎగ్జిక్యూట్ ఏదైతే మెయిన్ మెథడ్ ఉంటుందో మెయిన్ మెథడ్ ఉండే క్లాస్ ఆల్వేస్ పబ్లిక్ అయి ఉండాలి. ఇది ఒక్కటి అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఏంటనేది నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే ఇది ఇంటర్ప్రిటర్తో రన్ చేస్తాం, అవుట్ సైడ్ క్లాస్లో రన్ చేస్తాం కాబట్టి నీకు మెయిన్ మెథడ్ ఉన్న క్లాస్ ఆల్వేస్ పబ్లిక్ ఉండాలి. అన్ని క్లాసులకు పబ్లిక్ ఉండాలి సార్ అంటే నో రిక్వైర్డ్. ఓకే, నువ్వు మెయిన్ మెథడ్ అయితే ఏ క్లాస్లో పెడతావో ఈ పార్ట్ ఏ క్లాస్లో ఉంటుందో ఆ క్లాస్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ద పబ్లిక్. ఓకే, ఈ పబ్లిక్ నెక్స్ట్ ఏంటి? క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఒక క్లాస్ని రాయాలంటే అంటే జావా పబ్లిక్ క్లాస్ మెయిన్ మెథడ్, తర్వాత ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేస్, తర్వాత ఈ మెయిన్ మెథడ్ పెడతాం. ఈ మెయిన్ మెథడ్ అంటే ఏంటి? ఇది ఎందుకు పబ్లిక్ స్టాటిక్ వైడ్ అనేది మనకు దెర్ ఇస్ ఏ ఆర్డర్. ఓకే, ఈ ఆర్డర్ ఎందుకు ఫాలో అవ్వాలి? ఆర్డర్ ఫాలో అయితేనే మనకు ఇంటర్ప్రిటర్కి స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంటుందండి. మీరు జస్ట్ సింపుల్గా ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఏదన్నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కావాలంటే మెయిన్ మెథడ్ ఉండాలి. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏంటంటే ఈ మెయిన్ మెథడ్. ఓకేనా. అండ్ జావా ఏంటంటే ఆల్వేస్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఆల్వేస్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎప్పుడైతే పబ్లిక్ అని పెడుతున్నావో క్లాస్ నేమ్ పబ్లిక్ క్లాస్ అని పెడుతున్నామో ఈ ఫైల్ నేమ్ ఆల్వేస్ సేమ్ ఉండాలి. క్లాస్ నేమ్ ఫైల్ నేమ్ సేమ్ ఉండాలి. ఓకే, కానీ ఈ ఎక్స్టెన్షన్ ఏమిటి? డాట్ జావా అని ఉండాలి. ఓకేనా. ఎనీ డౌట్స్? ఇప్పుడు అర్థమైందా? పబ్లిక్ అని ఇక్కడ క్లాస్ ఉంది కాబట్టి ఈ క్లాస్ నేమ్ మెయిన్ అని ఉండాలి, డాట్ జావా ఉండాలి. ఓకే, సో ఈ ఫైల్లో ఒకటే మెయిన్ క్లాసే ఉండాలా సార్ అంటే లేదు. యూ కెన్ రైట్ నెంబర్ ఆఫ్ క్లాసెస్. ఆఫ్టర్ దిస్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ రాయొచ్చు. కానీ ఒకటే పబ్లిక్ క్లాస్ ఉండాలి, ఒకటే పబ్లిక్ క్లాస్ ఉండాలి. ఆ పబ్లిక్ క్లాస్ నేమ్ వచ్చేసి ఆ ఫైల్ నేమ్ అయి ఉండాలి. వెరీ క్లియరా? రైట్. రెండు పబ్లిక్ క్లాసెస్ ఉండి నువ్వు వేరేది పెట్టావంటే నీకు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అది కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, క్లియర్. సో ఇప్పుడు దీన్ని రన్ చేయాలంటే ఏంటంటే మనం జావా సి అనే కమాండ్ యూజ్ చేస్తాం ఎప్పుడు మనం నోట్ ప్యాడ్లో రాసినప్పుడు. మన ఇంటెలిజే ఏంటంటే ఇంటెలిజే అంటే కొంచెం అడ్వాన్స్ ఉండాలి కదా. సో మళ్ళీ జావా సి అని మనం మాన్యువల్గా టైప్ చేయడం ఎందుకు? ఇది ఒక ప్లే సింబల్ అని ఇక్కడ ఇస్తుంది. ఓకే, రన్ సింబల్ తెలుసు కదా. ఇది ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా తెలిసింది ఈ సింబల్ ఏంటో. రైట్, బ్లూ కలర్లో అంటే దీని ఏంటి? రన్ అన్నట్టు. ఈ రన్ అనగానే ఇది ఏం చేస్తుంది అని అంటే కంపైల్ చేసి రన్ కూడా చేసేస్తుంది. అది 2 టాస్క్ని ఎట్ ఏ టైం చేసేస్తుంది. ఓకేనా, కంపైల్ చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను రన్ అనగానే సో ఇక్కడ కింద ఒక కన్సోల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రన్ అయ్యే ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఓకే, రన్ అయింది, పార్సింగ్ అయిపోయిందని చెప్తుంది. అది అయ్యి ఇక్కడ నీకు అలో వరల్డ్ అనే అవుట్పుట్ ఇక్కడ వచ్చింది. ఓకేనా, అలో వరల్డ్. రైట్, ఇప్పుడు 1 2 3 అని సేవ్ చేసి మళ్ళీ రన్ చేశాను అనుకో, ఇక్కడ మనకి ఓకే. సో ఇప్పుడు ఈ ఐడిఈ ఎందుకు యూజ్ చేయాలి సార్ అని అంటే ఐడిఈ అనేది వెరీ ఫ్లెక్సిబుల్ ఫర్ డెవలపర్స్. నువ్వు ఒక చిన్న క్లాస్ రాసి ఏదో ప్రాక్టీస్ చేస్తా అంటే చేయొచ్చు. కానీ మన ప్రాజెక్ట్లో నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి, 1000 క్లాసెస్ ఉంటాయి. ఓకే, థౌజండ్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. వాటిని ఒక ప్రాపర్ స్ట్రక్చర్లో ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్. ఓకేనా, సో ఇక్కడ రైట్ సైడ్ దాని కోడ్ చూసుకోవచ్చు. దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇలా ఇంకా లాట్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇస్తుంది. బిల్డ్ చేయొచ్చు, ప్రాజెక్ట్ రన్ చేయొచ్చు, డిప్లాయ్ చేయొచ్చు, ఒక లొకేషన్ నుండి ఇంకో లొకేషన్కి, ఇలా చాలా కాన్ఫిగరేషన్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఐడి అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఐడీస్ అంటే ఏంటి? ఎక్లిప్స్, MySQL, స్టాట్స్, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. విజువల్ స్టూడియో కోడ్, ఇవన్నీ ఐడీస్ అంటారు. అంటే డేటాబేస్ సైడ్ కూడా మన MySQL వర్క్ బెంచ్ అంటే ఏ లాంగ్వేజ్కి రిలేటెడ్ ఒక ఐడి డెవలప్ చేసి ఆల్రెడీ ఉన్నారు. ఈ ఐడీస్ అన్ని ఎందుకంటే అంతా ఇక్కడే చూసేసుకోవచ్చు. మనం బ్యాక్ ఎండ్కి వెళ్ళి రన్ చేసి ఇక్కడ చూసి ఫైల్ ఎక్కడో జనరేట్ అవుతుంది, కోడ్ ఎక్కడో చూడాలి, CMD ఓపెన్ చేసి అక్కడ రన్ చేయాల్సిన అవసరం లేకుండా మనం అంతా ఇక్కడ ఈజీగా చేసుకోవడానికి ఐడీస్ డెవలప్ చేశారు. ఈ ఇంటెలిజే ఇది కూడా ఏంటంటే వన్ కైండ్ ఆఫ్
జావా డెస్క్టాప్ అప్లికేషన్. వెబ్ అప్లికేషన్ కాదు, ఇది డెస్క్టాప్ అప్లికేషన్. వెబ్ అప్లికేషన్ డెస్క్టాప్ అప్లికేషన్స్ డిఫరెన్స్ ఏంటంటే దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే నీ సిస్టంలోనే ఉంటుంది. ఎవరు డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళ సిస్టంలోనే ఉంటుంది, వాళ్ళ సిస్టంలోనే ఇన్స్టాల్ అవుతుంది. దాన్ని డెస్క్టాప్ అప్లికేషన్ అంటారు. ఓకే, జావాతోటి డెస్క్టాప్ అప్లికేషన్ చేయొచ్చు, వెబ్ అప్లికేషన్ కూడా చేయొచ్చు. వెబ్ అప్లికేషన్ చేయాలంటే HTML CSS అంతా ఉండాలి. ఓకేనా, ఫ్రంట్ ఎండ్ ఉండి మనకు అప్పుడు వెబ్ బ్రౌజర్లో చూడగలుగుతాం. ఓకే, ఇది కూడా జావాతోటే రెడీ అయ్యి దీన్ని కూడా జావాతోటే డెవలప్ చేశారు. క్లియర్? ఎనీ డౌట్? ఐడి అంటే ఏంటి, ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఎక్కడ చూడాలి అవుట్పుట్, ఎందుకు క్లియరా? ఈ ప్లే బటన్ అంటే ఏంటి? క్లియర్ రైట్? ఎస్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ రన్ చేసాము, రన్ చేయగానే నీకు ఆల్రెడీ అవుట్పుట్ వచ్చింది. నేను ఏం చెప్పాను, రన్ చేయగానే అవుట్పుట్ వచ్చింది. బట్ ఇది రన్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా ఏమని చెప్పాను, ఇది కంపైల్ అయ్యి డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ చేస్తుంది. డాట్ క్లాస్ ఫైల్ తోటే మనం అవుట్పుట్ చూడగలుగుతాం, కానీ డైరెక్ట్ సోర్స్ ఫైల్ ద్వారా మనకు అవుట్పుట్ రాదని చెప్పాను. మరి ఇక్కడ రన్ చేసినప్పుడు ఈ అవుట్ ఎక్కడ జనరేట్ అయింది, మనకు డాట్ క్లాస్ ఫైల్ ఎక్కడ జనరేట్ అయింది, అవుట్లో ప్రొడక్షన్ జావా ప్రాక్టీస్లో ఇది డాట్ క్లాస్ ఫైల్. సరే, ఇది డాట్ క్లాస్ ఫైల్ అని ఎలా కన్ఫర్మ్ చేస్తున్నారంటే ఇక్కడ కనిపిస్తుందా, డాట్ క్లాస్. ఓకేనా, ఈ డాట్ క్లాస్ ఫైల్ రన్ అయ్యి మనకి ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియరా? ఒక ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి జావాలో అని. ఓకే, ఎస్. సో ఇప్పుడు నేనేంటంటే ఐ రైట్ న్యూ ప్రోగ్రామ్. ఓకే, ఏంటి, సో ఎలా రాయాలి న్యూ ప్రోగ్రామ్, ఎలా రాయాలి, ఎప్పుడైనా ప్రాజెక్ట్ మీద సెలెక్ట్ చేసుకోవాలి ఆర్ SRC ఫోల్డర్ మీద ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే ఐదర్ ప్రాజెక్ట్ ఆర్ SRC. బెస్ట్ ఏంటంటే SRC మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి న్యూ, ఇక్కడ జావా క్లాస్. ఓకే, జావా క్లాస్ క్రియేట్ చేస్తున్నా. ఈ క్లాస్కి ఒక నేమ్ నేను ఇచ్చేస్తున్నా. ఏంటి, ఈ క్లాస్కి ఏం నేమ్ ఇచ్చేద్దాము, గ్రీటింగ్ అనేది ఇచ్చేద్దాం. ఓకే, గ్రీటింగ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే జావా స్టాండర్డ్ ఏంటంటే క్లాస్ నేమ్ ఆల్వేస్ షుడ్ స్టార్ట్ విత్ ద క్యాపిటల్ లెటర్. ఓకే, జావాలో Okay, sir. ఏదైనా క్లాస్ నేమ్ కానీ మెథడ్ నేమ్ కానీ వేరియబుల్ నేమ్ కానీ నెంబర్తో స్టార్ట్ చేయకూడదు. క్లాస్ నేమ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ద క్యాపిటల్ లెటర్. ఓకే, సో క్లాస్ ఎన్ని టైప్స్, జావా క్లాస్ అని అంటున్నాం కానీ ఇవన్నీ క్లాసెసే. జావాలో ఎన్ని టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఒకటి క్లాసు, ఇంటర్ఫేస్, రికార్డు, ఈనం, అనటేషన్. ఇవన్నీ జావా టైప్స్ ఆఫ్ క్లాసెస్. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి జావాలో, టైప్స్ అంటే ఏంటి, ఇంటర్ఫేస్ అంటే ఏంటి, రికార్డ్ అంటే ఏంటి, ఈనం అంటే తర్వాత డిస్కస్ చేద్దాం. కానీ క్లాస్ అంటే ఏంటి, డోంట్ రిమెంబర్, క్లాస్ అంటేనే క్లాస్ అన్నాము. క్లాస్ ఈజ్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ క్లాస్ ఇన్ జావా. ఓకే, మొత్తం అన్ని 5 టైప్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను టైప్ ఏం తీసుకుంటున్నాను, ఇక్కడ క్లాస్ తీసుకుంటున్నా. ఓకే, క్లాస్ తీసుకొని ఎంటర్ కొట్టగానే నాకు ఇక్కడ పబ్లిక్ క్లాస్ అంది, ఆటోమేటిక్గా ఈ ఫైల్ నేమ్ని క్రియేట్ చేసుకుంది. ఓకేనా, సో ఇక్కడ ప్రతిదీ నువ్వు మాన్యువల్గా రాయాల్సిన అవసరం లేదు. ఇంటెలిజెంట్ నీకు కొన్ని సజెషన్స్ ఇస్తాయి. ఓకేనా, ఏంటంటే డైరెక్ట్ ఇప్పుడు నాకు ఇక్కడ మెయిన్ మెథడ్ కావాలా అంటుంది. ఇలా సజెస్ట్ చేయగానే నేను ట్యాబ్ ప్రెస్ చేయగానే నాకు జస్ట్ ట్యాబ్ ఉంటుంది కదా, ట్యాబ్ ప్రెస్ చేయగానే నాకు అది వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా, కంట్రోల్ జెడ్. సో నాకు మెయిన్ మెథడ్ అదే సజెస్ట్ చేస్తుంది. ఇంటెలిజేకి పవర్ ఉంటుంది. ఓకేనా, ఇంటెలిజేకి ఆ పవర్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, నీకు సజెషన్ చేస్తుంది. జస్ట్ ట్యాబ్ ప్రెస్ చేయగానే ఇది సజెషన్ కోడ్ అన్నట్టు, అది ఎప్పుడు కొంచెము డిజేబుల్లో ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఎనబుల్ చేస్తావో అప్పుడు అది కనిపిస్తుంది. ఓకేనా, ట్యాబ్ ప్రెస్ చేయగానే అది ఎనబుల్లోకి వచ్చేసింది. జస్ట్ సేవ్ చేయాలి, సేవ్ చేయకుంటే అది ఉండదు ఫైల్లో. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది, అదే అడుగుతుంది. ఓకే, నువ్వు ఇక్కడ సేవ్ చేసావు, ఈ క్లాస్లో ఇంకేమైనా మెథడ్ యాడ్ చేస్తావని అది సజెషన్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఏం మెథడ్ యాడ్ చేయట్లేను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయగానే ఏమవుతుంది, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఇంటెలిజెంట్ కూడా ఎలా యూజ్ చేసుకోవాలో నేర్చుకోవాలి. ఓకేనా, క్లియరా? ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామని అంటే ఇప్పుడు బేసిక్ నాలెడ్జ్ మీరు ఆల్రెడీ ఎక్కడ అకాడమిక్లోనే నేర్చుకున్నారు, రైట్? ఇప్పుడు నేను డిస్కస్ చేసేది ఏంటంటే ఇక్కడ నుండి ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటుంది. ఓకే, మీరు నేర్చుకోవాల్సింది జావా వేరియబుల్స్ అంటే మీరు తెలిసే ఉంటుంది ఇది కూడా. కాకపోతే ఏంటంటే మీరు అక్కడ మీరు ఏదో ఎగ్జామ్ రాయడం కోసం చదువుతారు, కానీ ఇక్కడ ఏంటి మీరు ఇది బేసిక్ థింగ్స్ అన్నట్టు. ఓకే, ఈ బేసిక్ థింగ్స్ ఐడియా లేకపోతే మీకు అర్థం కాదు ప్రోగ్రామ్. దేన్ని ఎక్కడ నుండి ఏ వేరియబుల్ ఎక్కడ పెడితే ఏమంటారు, ఆ వేరియబుల్ని ఎలా యాక్సెస్ చేయాలి, ఏ లొకేషన్లో ఉన్నప్పుడు ఎలా యాక్సెస్ చేయాలి. ఓకే, మనకు వేరియబుల్స్ అంటే ఏంటో తెలుసు. ఒక క్లాస్లో మనము 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని రాసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఒకటి ఏంటి, లోకల్ వేరియబుల్ రాయొచ్చు, ఇన్స్టాన్స్ వేరియబుల్ రాయొచ్చు, స్టాటిక్ వేరియబుల్స్ రాయొచ్చు. క్లాస్లో ఎన్ని వేరియబుల్స్ ఉంటాయి,
3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది, ఓకేనా. లోకల్ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్. ఓకే, సో లోకల్ వేరియబుల్ అంటే ఏంటి? లోకల్ వేరియబుల్ అంటే ఏంటి చెప్పండి. మీకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం లోకల్ వేరియబుల్ అని దేని అంటారు, ఇన్స్టాన్స్ వేరియబుల్ అని దేని అంటారు ఈ క్లాస్లో, స్టాటిక్ వేరియబుల్ అని దేని అంటారు? ఎనీబడి? మీరు ఆల్రెడీ ప్రోగ్రామ్ రాశారు కదా, జస్ట్ మీ నాలెడ్జ్ కోసం, దాన్ని బట్టి నేను ఎక్స్టెండ్ చేస్తాను. ఉన్నారా ఉన్నారా లేరా? డ్రాప్ అయిపోయారా? హలో సార్. యా, సో ఏంటి లోకల్ వేరియబుల్ అని ఏమంటారు, ఇన్స్టాన్స్ వేరియబుల్ అని ఏమంటారు? లోకల్ వేరియబుల్ మీన్స్ ఇట్ ఈస్ యాక్సెస్డ్ విత్ ఇన్ ద ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు ఒక వేరియబుల్ లోకల్ వేరియబుల్ రాయాలంటే ఇది ఒక ఫంక్షన్ కదా. ఫంక్షన్ అంటే ఏంటి? మెథడ్. ఫంక్షన్కి సినోనిమ్ ఏంటి? మెథడ్, రైట్. ఫంక్షన్ మెథడ్ అంటే సేమ్, ఓకేనా. మనం మెథడ్ అని కాల్ చేస్తాం జావాలో. ఫంక్షన్ అనే కీవర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం. జావా స్క్రిప్ట్ సైడ్ ఫంక్షన్ అని యూజ్ చేస్తాం, ఓకేనా. సో ఈ మెథడ్ లోపల ఇప్పుడు నేను ఇక్కడ ఇంట్ వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి చెప్పండి. ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5, రైట్. ఇలానే కదా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దిస్ ఈజ్ లోకల్ వేరియబుల్. అంటే ఈ మెథడ్ లోపలనే ఎక్స్ అనేది ఉంటుంది. నేను ఇక్కడ ఎక్స్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేశాను అనుకో. లెట్స్ ఇప్పుడు నాకు ఒక పబ్లిక్ గ్రీటింగ్ లైక్ వైడ్ ప్రింట్ గ్రీటింగ్, సారీ కంట్రోల్ Z, ప్రింట్ గ్రీటింగ్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా మెథడ్ నేమ్ రాసేటప్పుడు క్లాస్ నేమ్ స్టార్ట్ చేసేటప్పుడు క్యాపిటల్తో స్టార్ట్ చేయాలి. మెథడ్ నేమ్ స్టార్ట్ చేసేటప్పుడు స్మాల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. ఓకే, సెకండ్ వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్లో ఉండాలి. ఎందుకంటే రీడబిలిటీ కోసం. ఇప్పుడు ఎందుకంటే ఒక వర్డ్ క్లియర్గా డిఫరెన్స్ తెలియాలంటే ఇంగ్లీష్లో ఇలా అయితే ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏదో స్మాల్ జీ ఇచ్చామనుకో ఇదంతా ఒక వర్డ్ లాగా చదవాలంటే కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. ఆ రీడబిలిటీ కోసం దీన్నే రీడబిలిటీ అంటారు. అంటే ఓకే, ఈజీగా చదవడం కోసం, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడం కోసం. ఓకే, ప్రింట్ గ్రీటింగ్. ఓకే, ఇక్కడ ఎస్ఓపి సిస్ అవుట్ షార్ట్ కట్ ఏంటంటే SOUT. షిస్ అనగానే ఎస్ అవుట్ అనగానే మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ నేను ఎక్స్ని ప్రింట్ చేస్తున్నాను అనుకో, ఇక్కడ తిడుతుంది నన్ను. ఏమంటుంది? ఎర్రర్, కంపైల్ ఎర్రర్ ఇస్తుంది. అరే నువ్వు ఎక్స్ క్రియేట్ చేసావు, వెర్ ఈజ్ ఎక్స్ అని అంటున్నాం. బట్ ఎక్స్ ఎక్కడ ఉంది? విత్ ఇన్ ది క్లాస్ లోపలనే ఉంది. కానీ అది ఏ లోపల, ఇది ఎక్కడుంది? అది మెయిన్ మెథడ్ లోపల ఉంది, రైట్. అంటే ఈ ఎక్స్ అనేది ఈ మెయిన్ మెథడ్ లోపలనే ఉంటుంది. ఎక్స్ ఇక్కడ వరకే, దీని స్కోప్ ఏంటి? ఇక్కడ వరకే. కానీ ఈ ఎక్స్ని ఇక్కడ నేను యాక్సెస్ చేయలేను. దీన్ని ఏమంటారంటే లోకల్ వేరియబుల్ అని అంటారు. ఓకే, దీన్ని ఏమంటారు? లోకల్ వేరియబుల్. సో అంటే దీని స్కోప్ ఇక్కడనే. కానీ ఇదే ఎక్స్ని నేను ఐ కాపీ దిస్ అండ్ ఇఫ్ ఐ పుట్ హియర్, ఓకే, ఇక్కడ నేను ఒక 10 ఇచ్చాను. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే ఏమవుతుంది? జస్ట్ ప్రింట్ చేయగానే ఏం వాల్యూ ప్రింట్ అవుతుంది చెప్పండి? ఎక్స్. ఇప్పుడు నేను ఇది కాల్ చేస్తున్నాను, దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, కాల్ చేశాను. ఆబ్జెక్ట్ ఇలా క్రియేట్ చేయలేదంతా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎక్స్ ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? వాట్ ఈజ్ అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్? అభిలాష, 5 x equals to 5. నాకు ప్రింట్ అయ్యేదండి. నాకు ఇక్కడ ఇలా అలో వరల్డ్ వచ్చింది కదా. యాక్చువల్గా ఇప్పుడు నాకు ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి సరిపోద్ది. ఇక్కడ ప్రింట్ చేస్తున్నా ఎక్స్, ఇక్కడ కూడా ప్రింట్ చేస్తున్నా. నాకు ఇప్పుడు ఏం వాల్యూస్ వస్తాయి? 10 5 ప్రింట్ అవుతుంది, రైట్. రైట్ వైష్ణవి? రాంగ్. 5 10 ప్రింట్ అవుతుంది. 5 10 ఎందుకు? నేను ఏమన్నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు మెయిన్ మెథడ్ ద్వారా స్టార్ట్ అవుతుంది, రైట్. ఇది కాదు, మెయిన్ మెథడ్లో ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది. అలో వరల్డ్ వచ్చిందా?
Yes, sir. తర్వాత ఏంటి ఎక్స్ ఈక్వల్ లైన్ బై లైన్ అన్నా. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇనిషియలైజ్ అవుతుంది, ఇక్కడ ఎమ్మటే ఎక్స్ని ప్రింట్ చేసా. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 5 ఉంది, 5. రైట్. సో తర్వాత నేను ఏం చేస్తా, ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా. ఆబ్జెక్ట్ అనగా ఏమొస్తుంది, అందులో ఉన్న మెథడ్ని నేను యాక్సెస్ చేసుకుంటాను. అప్పుడు ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఈ మెథడ్లోకి వచ్చి ఎక్స్ని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ అనేది ఎక్కడ నుండి వచ్చింది, ఎక్స్ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 10 ఉంది. 10. సో ఎందుకు, ఇది లోకల్ వేరియబుల్ని యాక్సెస్ చేయాలి. ఇక్కడ నీకు ఇది ఫస్ట్ ఏంటి, ఎక్స్ ఉంది అనుకో, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏమైనా లోకల్ వేరియబుల్ ఉందా, ఈ మెథడ్ లోపల ఏమైనా ఎక్స్ అనే వేరియబుల్ ఉందా అని చెక్ చేస్తుంది. ఓకేనా, ఎక్స్ ఉంది అనుకో, దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. ఓకేనా, ఎందుకంటే అంతే కదా, మనకు ఆస్తులు ఉన్నాయనుకో ఏం చేస్తాం, ఫస్ట్ చెప్పండి, ఫస్ట్ మన ఫ్యామిలీ అంటే పేరెంట్స్, డైరెక్ట్ పేరెంట్ చైల్డ్స్కి ఇచ్చేస్తారు, అంతే కదా. చైల్డ్కి ఇచ్చేసిన తర్వాత ఇన్ కేస్ వాళ్ళకి చైల్డ్సే లేరనుకో ఏం చేస్తారు, వాళ్ళు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి వెళ్ళిపోతారు, రైట్. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో కూడా లేదనుకో గ్లోబల్ ఎవరికి ఇచ్చేయాలి. అవి స్టాటిక్ వేరియబుల్స్. ఓకే, అది తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏంటి ఇక్కడ, సో దెర్ ఈజ్ నో లోకల్ వేరియబుల్. సో ఈ ప్రింట్ గ్రీటింగ్ అనేది లోకల్ వేరియబుల్ ఎక్స్ అనేది లేదు. అప్పుడు ఏం చేస్తుంది, దీని ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే ఇక్కడ ఇది ఒక ఫ్యామిలీ, దీని స్కోప్ ఎక్కడ, ఇక్కడ వరకే, మెథడ్ వరకే. దీని ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే ఈ క్లాస్ అన్నట్టు, అంతే కదా. ఈ క్లాస్ లోపల ఎక్స్ ఏమైనా ఉందా, ఎస్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ని ప్రింట్ చేస్తుంది. క్లియరా. బట్ ఇక్కడ ఉన్న వేరియబుల్ని ఏమంటారంటే దిస్ ఈజ్ కాల్డ్ ఇన్స్టాన్స్ వేరియబుల్. ఓకే, దీన్ని ఏమంటారు, ఇన్స్టాన్స్ వేరియబుల్. ఓకే, అదే మెథడ్ లోపల ఉంటే దాన్ని ఏమంటారు, Local way. లోకల్ వేరియబుల్. ఓకే, సో కానీ ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్ని నేను యాక్సెస్ చేయాలి అని అంటే నాకు ఖచ్చితంగా క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే నేను ఈ మెథడ్ని యాక్సెస్ చేయగలుగుతా. ఈ మెథడ్ యాక్సెస్ చేసినప్పుడు మాత్రం ఈ ఎక్సెస్ని నేను యాక్సెస్ చేసుకుంటాను. నాకు అవసరం లేదు డైరెక్ట్ మెథడ్ కాకుండా నేను డైరెక్ట్ ఇక్కడే ప్రింట్ చేస్తాను సార్ అంటే యూ కెన్ డూ దట్ విత్ ఇన్ క్లాస్ లోపలనే ఉన్నావు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కాల్ ఎక్స్ట్రా మెథడ్. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఇలా ప్రింట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి, ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు అవుట్పుట్ ఏంటి, ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో ఈ సీక్వెన్స్లో నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు. ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. ఓకేనా, ఇప్పుడు 5 వచ్చింది, ఎందుకు, ఈ మెథడ్ లోపల ఇక్కడ ఎక్స్ అంటున్నా, ఇక్కడ ప్రింట్ చేసా, ఈ మెథడ్ లోపల ఎక్స్ ఉంది కదా. ఫస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఉంటుంది, లోకల్ వేరియబుల్, రైట్. లోకల్ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రింట్ చేసినా ఇక్కడ ప్రింట్ చేసినా 5 ప్రింట్ అవుతుంది. బట్ నేను ఏమంటున్నా, ఐ వాంట్ టు ప్రింట్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్ అన్నప్పుడు నేను ఏం చేయాలి అంటే ఆబ్జెక్ట్ డాట్ అనాలి. ఓకే, దీన్ని అందుకే ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటారు, దీన్ని ఇన్స్టాన్స్ అంటారు. ఆబ్జెక్ట్కి మరో నేమ్ ఏంటి, ఇన్స్టాన్స్. ఓకే, ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్ అని అంటారు డెఫినేషన్. ఓకే, ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఇన్స్టాన్స్. ఇన్స్టాన్స్ అంటే పర్టికులర్ స్టేట్, ఒక స్టేట్. అట్లాంటి ఆ క్లాస్కి నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, 1,00,000 ఆబ్జెక్ట్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, క్లియర్. సో ఇన్స్టాన్స్ అంటే ఇన్స్టాన్స్ డాట్ వేరియబుల్ని కాల్ చేస్తే దాన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటారు. సో లోకల్ వేరియబుల్ అంటే విత్ ఇన్ మెథడ్ లోపల ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే నాకు 5, 10 వచ్చేస్తుంది. హలో మైక్ టెస్టింగ్. Sir. సార్ మీరు చెప్పండి, అర్థమైంది కదా, క్లియరా. Yes, sir. Yes, సో sir. మనం ఇంకొక టైప్ ఆఫ్ వేరియబుల్ కూడా క్రియేట్ చేయొచ్చు. మనం ఏంటి 3 టైప్స్ అనుకున్నాం కదా, 3 టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయని అనుకున్నాం. ఓకే, ఇంకో టైప్ ఏంటి చెప్పండి, Static variable. స్టాటిక్ వేరియబుల్. ఈ స్టాటిక్ వేరియబుల్ అంటే దీంతో పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. మనకు ఒక ఇంటర్వ్యూ రెండు ఓకే క్లియర్గా ఉంది, లోకల్లో అంటే లోకల్ వేరియబుల్లో అంటే స్టాటిక్. మరి ఈ స్టాటిక్ ఏంట్రా స్వామి అని అంటే స్టాటిక్ తోటి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. స్టాటిక్ ఏంటి, స్టాటిక్ వేరియబుల్ ఇన్స్టాన్స్ వేరియబుల్ సేమ్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ప్రోగ్రాంలోకి వెళ్తే స్టాటిక్ వేరియబుల్ కూడా ఇక్కడనే ఉంటుంది. ఓకే, లైక్ ఇంట్ y ఈజ్ ఈక్వల్ టు 20 అన్న. ఓకే, ఇది ఇన్స్టాన్స్ వేరియబుల్ కదా, ఇప్పుడు కూడా ఇది ఇన్స్టాన్స్ వేరియబుల్, రైట్. దీన్ని స్టాటిక్ వేరియబుల్ చేయాలంటే ఏంటంటే జస్ట్ స్టాటిక్ అనే కీవర్డ్ యాడ్ చేయాలి. ఓకే, క్లియరా. సో ఈ స్టాటిక్ వేరియబుల్స్ ఏంటంటే ఈ స్టాటిక్ వేరియబుల్స్ని ఎలా యాక్సెస్ చేయాలి సార్ అని అంటే యూ నో నీడ్ ఆబ్జెక్ట్. స్టాటిక్ వేరియబుల్స్ని క్లియర్ చేయాలంటే నీకు ఆబ్జెక్ట్ అవసరం లేదు, డైరెక్ట్ క్లాస్ నేమ్తో చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను స్టాటిక్ వేరియబుల్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే ఇక్కడ
ఇక్కడ ఎందుకు వస్తుంది, ఇక్కడ ఎర్రర్ ఎందుకు వస్తుంది చెప్పండి. ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది ఎందుకు? జావా ఈజ్ ఏ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఓకే, నువ్వు ఆబ్జెక్ట్ నెక్స్ట్ లైన్లో క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ను పై లైన్లో యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నావు. ఇక్కడికి వచ్చేసరికి జేవిఎంకి అసలు ఇది ఏంటో తెలియదు. ఓకే, ఇంటర్ప్రిటర్కి ఏంటో తెలియదు. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయినాకనే ఈ ఓబీజే అంటే ఏంటో దానికి తెలుస్తుంది. ఓకేనా? సో కింద అదే మనం జావా స్క్రిప్ట్లో చూసాం, నువ్వు ఎక్కడైనా యూజ్ చేసుకో, ఎక్కడైనా డిక్లేర్ చేసుకో, బ్రౌజర్ అర్థం చేసుకుంటుంది. బట్ జావా ఈజ్ వెరీ స్టిక్ అబౌట్ దిస్. ఓకే, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియరా? ఓకే, సో ఇప్పుడు ఏంటి, దీన్ని యాక్సెస్ చేయాలి అంటే, ఇప్పుడు వై అనే వేరియబుల్ని యాక్సెస్ చేయాలంటే నేను ఆబ్జెక్ట్ డాట్ అనలేను. ఈవెన్ దో ఈ లైన్ నేను ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్ ద్వారా మూవ్ చేసినాక కూడా ఇక్కడ నేను యాక్సెస్ చేయలేను. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా, ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ వై అని నేను కాల్ చేయలేను. ఎందుకు కాల్ చేయలేను? బికాస్ ఈ వై అనేది స్మాల్ లెటర్. ఓకే, సో ఇక్కడ ఏమంటుంది, వార్నింగ్ ఇచ్చేస్తుంది, నువ్వు స్టాటిక్ వేరియబుల్ క్రియేట్ చేసావు, దీనికి ఇన్స్టాన్స్ అవసరం లేదు. ఇన్స్టాన్స్ అంటే మెమరీ ఆక్యుపై చేయాలి, మెమరీ ఆక్యుపై చేస్తుంది అన్నట్టు. దీనికి అవసరమే లేదు అని వార్నింగ్ ఇస్తుంది. దీనికి ఇవ్వలేదు, దీనికి వార్నింగ్ ఇస్తుంది. ఎందుకు? ఒక స్టాటిక్ వేరియబుల్ని కాల్ చేయాలంటే ఇలా కాల్ చేయాలి. క్లియరా? క్లాస్ నేమ్ అంటే స్టాటిక్ వేరియబుల్ కాల్ చేయాలంటే క్లాస్ నేమ్, ఇన్స్టాన్స్ వేరియబుల్ని కాల్ చేయాలంటే రిఫరెన్స్ నేమ్ యూజ్ చేసుకోవాలి. లోకల్ వేరియబుల్ని కాల్ చేయాలంటే నేమ్ అవసరం లేదు, లోకల్నే ఉంటుంది కాబట్టి దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ రిక్వైర్డ్, క్లాస్ నేమ్ కూడా నాట్ రిక్వైర్డ్. 3 types ఆఫ్ వేరియబుల్స్ అంటే అర్థమైంది కదా క్లాస్లో? క్లియర్ కదా? రైట్. సో ఇప్పుడు ఏంటి అంటే ఇంకొకటి, ఎప్పుడైనా స్టాటిక్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఇదే మెథడ్ నేను ఇక్కడ కాల్ చేయకుండా ఇక్కడ నేను ఈ ఎక్స్ అంటే ఇది ఇన్స్టాన్స్ వేరియబుల్ ఉంది కదా, ఇప్పుడు నేను ఈ స్టాటిక్ వేరియబుల్ని తీసుకెళ్ళి నేను ఇక్కడ కాల్ చేస్తానంటే కాల్ చేసుకో, నో వరీస్. ఓకేనా? కానీ ఇక్కడ ఏం యూజ్ చేసావు, క్లాస్ నేమ్ యూజ్ చేసావు. వితౌట్ క్లాస్ నేమ్తో ట్రై చేయి, ఈవెన్ దో ఇట్ ఈస్ గివింగ్ మోడర్న్ వర్షన్స్ బై. సో ఇక్కడ కాల్ చేయొచ్చు, కానీ దీనికి క్లాస్ నేమ్ అవసరం లేదు. యాక్చువల్గా కంపైల్ ఎర్రర్ రావాలి జావా 17లో. ఇలా జావా మీరు బిఫోర్ జావా 8 చూడండి, మీకు కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. ఓకేనా? ఈ స్టాటిక్ వేరియబుల్స్కి ఇన్స్టాన్స్ వేరియబుల్కి ఏంటంటే డిఫరెన్స్, జేవిఎంలో 2 పార్ట్స్ ఉంటాయి. స్టాక్ ఓవర్ఫ్లో అని ఒకటి ఉంటుంది, ఈప్ మెమరీ అని ఒకటి ఉంటుంది. ఇన్స్టాన్స్ వేరియబుల్కి మెమరీ ఎక్కడ, ఈప్ మెమరీలో అలొకేట్ అవుతుంది. స్టాటిక్ మెమరీకి ఏంటంటే క్లాస్ ఏరియా, క్లాస్ మెథడ్ ఏరియాస్ అని ఉంటాయి, అక్కడ అసైన్ అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు ఈరోజు ఏంటంటే మీరు జస్ట్ 3 వేరియబుల్ టైప్స్, లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటి, ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏంటి, మీరు నాకు ఈ 3 వేరియబుల్స్ డిఫరెన్స్ తోటి డిఫరెంట్ క్లాసెస్ క్రియేట్ చేసుకొని ప్రాక్టీస్ చేసి నాకు రేపు క్లాస్లో చూపించండి. ఓకేనా? ఇక్కడ నుండి మీరు ఆన్సర్ ప్రాక్టీస్ ఉండాలి, మీరు మర్చిపోయినవన్నీ మళ్ళీ రివర్స్లో రావాలి. ఓకేనా? ఓకే సార్. సో ఐ స్టార్ట్ హియర్. ఓకే సార్. సో క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, 3 వేరియబుల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళని ఎలా యాక్సెస్ చేయాలి, డిఫరెంట్గా మీరు గూగుల్ చేయండి, రిసర్చ్ చేయండి, మీరు డౌట్స్ అడగండి. ఓకే, సరే ఇలా ఎందుకు తీసుకున్నారు, ఇది ఇక్కడ ఎలా, ఎక్కడ డౌట్ ఉన్నా క్వశ్చన్ చేసుకుని నన్ను అడిగితే అప్పుడు మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు. అంతేగాని ఇక 9 క్లాసెస్ అయిపోగొట్టుకొని సిలబస్ కంప్లీట్ చేద్దాం అది కాదు మీకు కావాల్సింది, సబ్జెక్ట్ కావాలి. ఓకే, ఓకే, థ్యాంక్స్.